కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆసిఫాబాద్ మండలం కోసార గ్రామం భవానీనగర్లో బానోతు రాజు సునీత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రాజు సునీత దంపతులు తమ కుమారుడు కోడలితో కలిసి నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన అనంతరం ఇంటి బయట వరండాలో ఇద్దరు నిద్రపోయిన దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన రాజు నాయకు నా రిలేషను. నిన్న జరిగింది ఏంటిదంటే, ఈ హత్యకు కారణాలు ఏంటిదంటే, పోయిన సంవత్సరము సవారీ గురించి వీళ్ళ గొడవ అయింది. ఆ గొడవని వీళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినా కూడా దాని మీద చర్య ఏం కాలేదు. అది అట్లనే కాంప్రమైజ్ అయిండు. మళ్ళీ ఈ సంవత్సరము అది కొత్త ఈ సవారీ టైంలో పూజా టైంలో కాబట్టి నిన్న ఒక కొత్త సవారీని తీసుకొచ్చి ఆ బంగ్లాలో పెట్టిండు, పూజ చేసిండు. అంత బాగానే జరిగింది, ఎలాంటి ఏం లేదు. సాయంత్రం వచ్చి ఈయన ఇంటికాడ పండుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఆకిల్లో పండుకున్నారు. ఆయన కొడుకు లోపల రూమ్లో పండుకున్నారు, బెడ్రూమ్లో. అక్కడ ఏం జరిగిందంటే, అసలు ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఎవరో ఏంటిది అనేది తెలియలేదు వీళ్ళకు. వాళ్ళ మనవరాలు ఎడవంగానే రాత్రి కరెంట్ పోయింది, ఆయన తాతమ్మ దగ్గర తీసుకుపోవని కొడుకు చెప్తేనే అప్పుడు వీళ్ళకు ఈ చనిపోయినట్టు వార్త తెలిసింది. చనిపోయిన ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఆసిఫాబాద్ జిల్లాలో భార్యాభర్తలు ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, ఏదైతే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడం అయితే జిల్లాలో కలకలం రేపుతా ఉన్నది. అయితే ముఖ్యంగా కూడా ఇక ఆసిఫాబాద్ జిల్లాలో తూంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొస్తార గ్రామ పరిధిలో కూడా భవానీ నగర్ లో ఘటన చోటు చేసుకుని, అయితే ఈ భవానీ నగర్ కు సంబంధించి కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా బానోతు రాజు సునీత దంపతులు కూడా రాత్రి 6 బయట నిద్రిస్తున్నారు. తెల్లవారేసరి ఉదయం కూడా కుటుంబ సభ్యులు గమనించేసరికి కూడా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినడం జరిగినది. ఇది అయితే ఈ మృతికి కూడా ఇది మృతి కాదు, ఖచ్చితంగా ఇది హత్య అనేటువంటి కోణంలో కూడా ఇదే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇదే భవానీ నగర్ సంబంధించి కూడా గతంలో ఏదైతే పీరీల సవారికి సంబంధించి కూడా ఎవరైతే ఇక్కడ పీరీలు అంటే ఏదైతే పీరీలను ఊరేగిస్తారో ఊరేగించినటువంటి క్రమంలో కూడా గత సంవత్సరం కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్నది. అక్కడ మరొక కొందరు ఏదైతే ఈయనకు ఆపోజిట్ ఉన్నటువంటి కొంతమంది కూడా పీరీని ఎత్తుకెళ్లి కూడా దహనం చేయడం జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఈ రాజు దంపతులు రాజు కావచ్చు సునీత కావచ్చు వీళ్ళు వాళ్ళ మీద ఏదైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఏదైతే సంవత్సరం కాలం పాటు ఏదైతే ఈ రాజు ఎత్తుకొని ఊరేగిస్తున్నటువంటి పీరి మాయమైంది. మరి రాత్రి కూడా దాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టి కూడా ఏదైతే వీళ్ళని హత్య చేసిండ్రు ఆ పీరి సంవత్సరం తర్వాత ఇవాళ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. డ్యాగ్ స్క్వాడ్స్ తో కూడా ఏదైతే విచారణ అయితే చేపట్టింది. ముఖ్యంగా కూడా ఈ హత్య కూడా ఖచ్చితంగా ఎవరైతే పీరీలకు సంబంధించి సవారిని ఎత్తుకెళ్ళినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ హత్య చేసి ఉంటారని చెప్పి అయితే కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై కూడా కేసు నమోదు చేసుకుని కూడా భార్యాభర్తల మృతి గల కారణాలను కూడా విచారణ చేసేటువంటి పనిలో అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.